లోకల్ న్యూస్ కు వచ్చేసరికి ఏదైతే నిన్నటి వరకు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న సాయంత్రం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మద్దనపల్లిలోని సత్యసాయి గ్రామాన్ని సందర్శించి అక్కడ మధుసూదన్ సాయి హ్యూమన్ కు సంబంధించి మధుసూదన్ సాయి హ్యూమనిటేషన్ యొక్క మిషన్ యొక్క కొన్ని సేవా కార్యక్రమాలను ఏదైతే విద్యార్థులతో అక్కడ వేద పాఠశాలల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడడం, వారికి సంబంధించిన హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. వారితో పాటుగా ఏదైతే మనం ఆ విజువల్స్ ను చూడొచ్చును, ఆ మెడికల్ సైన్స్ ఏదైతే శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వేద పాఠశాల మరియు మెడికల్ సైన్స్ కు సంబంధించిన ఇన్స్టిట్యూట్. దీన్ని సందర్శించి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలన చేయడం జరిగింది. దానికి సంబంధించిన మనం విజువల్స్ ని ఇప్పుడు చూడవచ్చును. దానికి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు మంతనే నియోజకవర్గంలో పలు పర్యటనలు చేసిన వారు, మహాముత్తారానికి సంబంధించి మహాముత్తారంలో పలు కుటుంబాలను పరామర్శించిన వారు, తర్వాత ఏదైతే కాటారానికి సంబంధించి యువత క్రీడలతో పాటు చదువుల్లోనూ రాణించాలి. కాంగ్రెస్ నేత దుద్దిల్లా శ్రీనుబాబు యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ నేత శ్రీనుబాబు యువతకు పిలుపునిచ్చారు. మంత్రి నియోజకవర్గంలోని కాటారం మండలంలో ధన్వాడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీపాద స్మారక వారి తండ్రి గారి పేరు మీద 9వ డిపిఎల్ కప్పును ప్రారంభించినారు. యువత చదువుల్లో పాటు క్రీడల్లో రావాలని, అదే విధంగా క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పాఠశాలలకు మరియు తల్లిదండ్రులకు పేరు తేవాలని అన్నారు. గ్రామాల నుండి ఎందరో ఉన్నత స్థాయి క్రీడలు ఎదిగారని, జాతీయ క్రీడా స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారని, క్రీడాకారులకు తమ కుటుంబం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని, పరిశ్రమలు పాఠశాలలే కాకుండా యువత రాణించేందుకు సన్మార్గంలో ప్రయాణం చేస్తే మా కుటుంబం అండగా ఉంటుందని శ్రీనుబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. నిన్న వారి తండ్రి గారి పేరు మీద 9వ స్మారక క్రికెట్ టోర్నీని ప్రారంభించిన సందర్భంలో శ్రీనుబాబు గారు మౌనం పాటిస్తున్నటువంటి దృశ్యం ఉన్నట్టుంది. అదే విధంగా యువత క్రీడల్లో రాణించాలని చెప్పి శ్రీనుబాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును. దానికి సంబంధించిన విజువల్స్ సంబంధించి నిన్న టీ షర్ట్లను ఓపెన్ చేసినారు. అదే విధంగా యువతతోటి అందరితోటి కలిసి పాల్గొన్నటువంటి దుద్దిల్లా శ్రీనుబాబు గారు అదే విధంగా వారికి ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చును. ఇకపోతే నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఏదైతే ఆరెల్లి కొమరయ్య గౌడ్ మాజీ ఎంపీపీ రామగిరి మండలానికి సంబంధించిన నాయకులు, వారి తండ్రి గారు మొన్ని మధ్యలోనే పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి నేనున్నానన్న ధైర్యాన్ని కల్పిస్తూ దుద్దిల్లా శ్రీనుబాబు గారు వారిని ఓదార్చుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చును. అదే విధంగా నిన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు వారి కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతూ జరిగిన కార్యక్రమాన్ని చూడవచ్చును. అదే విధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర మంతెని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బర్లా శ్రీనుబాబు గారికి అత్యంత దగ్గరి మిత్రుడు. బర్లా శ్రీనుకు సంబంధించిన వారి తండ్రి గారు నిన్ననే చనిపోవడం జరిగింది. వారి కార్యక్రమానికి వారి ఇంటికెళ్ళి వారి అకాల మరణానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న దృశ్యం. దానికి సంబంధించి రామగిరి మండల నాయకులందరూ పాల్గొన్నారు. బర్లా శ్రీను కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి శ్రీనుబాబు గారు వారితో పాటుగా నిన్న మంతని నియోజకవర్గానికి సంబంధించి పలు కుటుంబాలను పరామర్శ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తిరుపతి యాదవ్ గారు, అదే విధంగా మాజీ జడ్పీటీసీగా ఉన్నటువంటి చొప్పరి సదానందం గారు, అదే విధంగా మంతిని మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఐడి శ్రీనివాస్ గారు, అదే విధంగా ఏదైతే విలాస్ రావు గారు, అదే విధంగా గణపతి, అదే విధంగా సమ్మయ్య గారు, అదే విధంగా దొడ్డ బాలాజీ, ఈ విధంగా కమాన్పూర్ మంతని ముత్తారం రామగిరి మండలాలకు సంబంధించిన నాయకులంతా శ్రీనుబాబు గారి పర్యటనలో పాల్గొనడం జరిగింది. ఇకపోతే లోకల్ న్యూస్ కి వచ్చేసరికి ఏదైతే కమాన్పూర్ మండలానికి సంబంధించిన జూలపల్లి గ్రామానికి సంబంధించి దేవుడు మాయం అని వైనాల రాజు న్యూస్ ఛానల్ ఏదైతే దేవుడు మాయం కథనానికి సంబంధించి నిన్న కమాన్పూర్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడంతో ఏదైతే మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ ఇంటి ముందట ఉన్నటువంటి భూలక్ష్మి విగ్రహానికి సంబంధించి వైనాల రాజు
ఛానల్ గారు పిటిషన్ ఇవ్వడంతో ఏదైతే కమాన్పూర్ పోలీసు వారు వచ్చి చాకచక్యంగా భూలక్ష్మి విగ్రహానికి సంబంధించి ఇది మంత్రగాళ్ల పని కాదు, కేవలం ఆకతాయిల పని అని తేల్చి ఆ భూలక్ష్మి విగ్రహాన్ని కనిపెట్టడం జరిగి తద్వారా భూలక్ష్మి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. తద్వారా ఊర్లో ఏదైతే నడిచిందో అపవాదు అని, కీడని, నరబలిని, లేకపోతే మళ్ళీ పోషమ్మ చేయాలి, మళ్ళీ భూలక్ష్మి చేయాలి అని చెప్పి ఏదైతే నడిచిన ఊహాగానాలకు నిన్న తెర తీయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. జూలపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ బొలబెల్లి శంకర్ గౌడ్ ఇంటి ముందు బొడ్రాయి భూలక్ష్మి విగ్రహాలు కలవు. బొడ్రాయి రాతి కర్రతో చెక్కిన విగ్రహం భూలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 4 ఏళ్ల క్రితం గ్రామ దేవతల కొలువు ఉత్సవం నిర్వహించి ఇక్కడ దేవతల మూర్తుల విగ్రహాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో భూలక్ష్మి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ కు వైనాల రాజు ఫోన్ ద్వారా విషయం తెలియజేశారు. ఈ క్రమంలో సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సమీప ప్రాంతంలో గాలింపులు చర్యలు చేపట్టగా సుమారు 20 మీటర్లు అంటారు, కానీ 100 మీటర్ల దూరంలో గడ్డివాము ప్రక్కన గల చెట్ల పొదల్లో భూలక్ష్మి విగ్రహాన్ని దాచిపెట్టినట్లుగా గుర్తించారు. విగ్రహంపై ఎట్టకేలకు ఎత్తుకెళ్లిన వారి వేలిముద్రలు ఏమైనా లభించే అవకాశం ఉందా లేదా అని పోలీసులు తెలుసుకోగా కర్రతో చెక్కబడిన పాద విగ్రహం కావడం వల్ల వేలిముద్రలు పడే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లిన విగ్రహం చెట్ల పొదల్లో కనిపించడంపై అక్కడి నుండి పంబాల పూజారులు తీసుకొచ్చి గత ప్రతిష్ఠ చేసిన ప్రదేశంలోనే తిరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. తద్వారా జరిగిన పరిస్థితుల వల్ల గ్రామంలో మరలా 30 నుంచి 40 లక్షల ఖర్చును మిగిలించిన కార్యక్రమం జరిగినట్టుగా తెలుస్తా ఉంది.